టీవీ డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో వ్యక్తిగతమైనటువంటి దూషణలు, వ్యక్తిగతంగా ఎవరైనా మిమ్మల్ని దూషించడము, మాటలు బాగా మాట్లాడడము, ఇబ్బంది పెట్టడము బాగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వారికి సంబంధించి సాధారణంగా లక్షణం ఏమిటి అంటే, వారు అసలు విషయం ఏదైనా కావచ్చు, ఒక సీరియస్ మ్యాటర్ అవ్వచ్చు, ఒక చెప్పాల్సిన విషయం కావచ్చు, ఆనందకరమైనటువంటి విషయం కానీ ఆనందకరమైన కాని విషయం కానీ ఏదైనా ఉన్నా సరే డైరెక్ట్గా చెప్పరు. ఒకవేళ బాధాకరమైన విషయం అయితే అవతల వాళ్ళ పరిస్థితి ఏమిటో తెలుసుకొని చెప్పాలని ప్రయత్నించేవాళ్ళు. అలా కాస్త హైడ్ చేసి సందర్భాన్ని బట్టి వాళ్ళు బయటపెడతారు. దాన్ని కూడా తప్పుపట్టే వాళ్ళు, పర్సనల్గా టార్గెట్ చేసి తిట్టే వాళ్ళు ఉంటూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి, గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక, చదువుకునేటువంటి వారు ఎవరైనా సరే మీ రిజల్ట్ గురించి ఆలోచించండి, మీ మార్కుల గురించి ఆలోచించండి. చదువు అంటే 4 గోడల మధ్యలో 400 పేజీల పుస్తకాల్లో కాకుండా ప్రతి ఒక్క విషయంలో ఉంది అనేటువంటి దాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి. అంటే ప్రతి ఒక్క దానికి ఒక చరిత్ర ఉంటుంది. దానినే మనం చదువు రూపేణా, జ్ఞాన రూపేణా అందరికి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఏ వస్తువుకి ఒక చరిత్ర ఉంటుంది. ఎప్పుడు తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, దానికి ఎంత కష్టపడ్డారు, దానికి ఎటువంటి పరిశ్రమ చేశారు, ఇలాంటి విషయాలపైన ఫోకస్ చేయండి. అనవసరమైన వాటి గురించి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకండి. సరస్వతి లేహ్యం తినడం చాలా చాలా మంచిది. విద్యార్థులు ముఖ్యంగా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. నెలలో ఒక్కసారైనా ఉలవలు కూడా తినే ప్రయత్నం చేయండి. అలాగే గృహిణులు ఏవైనా సరే ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అంటే తొందరపడి మీరు వారిని అనకండి. ఎందుకంటే వారు తప్పు చేస్తే మీరు అనవసరంగా మాట్లాడితే దాంతో పోతుంది. కాబట్టి తొందరపడి మాట్లాడడం లాంటివి ఇతర మీ కుటుంబ సభ్యులు కాని వాళ్ళు, బయటి వాళ్ళు ఎవరైనా సరే కాస్త ఓపిక పట్టే ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఉద్యోగస్తుల్లో సాధారణంగా ఈ రాశి వాళ్ళలో ఉండేటువంటిది ఏంటంటే, వాళ్ళ పని వాళ్ళు ఇచ్చినటువంటి సమయానికల్లా పూర్తి చేస్తారు. ఎలా పూర్తి చేస్తే అవతల వాళ్ళకి ఎందుకు అనేటువంటి ధోరణి, అంతే కదండి. పనిస్తే పూర్తి చేయాలి, ఇలాగే చేయాలనేటువంటి రూల్తోనే చేయాలని ఏం లేదు కదా. కానీ కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా త్రూ ప్రాపర్ ఛానల్గా వెళ్ళాలి. అలా వెళ్ళకుండా వారి ఇష్టానికి చేసి ఇబ్బందులు పడేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక సినీ రాజకీయ వర్గాల వారికి సంబంధించి, మీడియా వర్గాల వారికి సంబంధించిన విషయానికి వస్తే కనుక, మీరు ఏదైతే పని కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అది వచ్చేటువంటి అవకాశం ఈ సమయం. అలాగే మీరు తొందరపడి మాట్లాడి ఏవైనా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకేంటంటే, కొంతమందిని మనం అడిగి సలహాలు తీసుకొని మనం చెప్పాల్సినటువంటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా వేరే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, ఏదైనా సరే కోర్టు పనికి సంబంధించిన విషయాల్లో కానీ, రాజకీయ సంబంధితమైనటువంటి విషయాల్లో కానీ ఇబ్బంది పడే వాళ్ళు ఈసారి అధికంగా కనిపిస్తూ ఉన్నారు. ప్రయాణం చేసేటప్పుడు వస్తువులు మర్చిపోకుండా వెళ్ళండి. వస్తువులు మర్చిపోవడం వల్ల, ఏవైనా మీరు తీసుకుపోకపోవడం వల్ల, ఏవైనా పర్మిషన్ లెటర్లు కానీ, వీసాలు కానీ, పాస్పోర్ట్ల విషయాల్లో కానీ చాలా చాలా జాగ్రత్త వహించాలి. మందులు కూడా కొంతమంది తీసుకెళ్ళకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు మర్చిపోయి. ఇలా ఇబ్బందులు పడకుండా అన్నీ ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని వాటిని తీసుకొని వెళ్ళండి. కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పొరపాటున మర్చిపోయి ఒక పేపర్ సబ్మిట్ చేయకపోతే కూడా దానివల్ల ఇంకా 6 నెలలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు పడకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. శని తిరోగమనం వల్ల ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని తిరోగమనం ప్రారంభమైంది నవంబర్ 15 నుండి మనకు 2 నెలల పాటు ఉంటుంది. అంటే జనవరి 15 వరకు, మకర సంక్రమణం వరకు కూడా ఇది ఉంటుంది. 30 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క శని తిరోగమనము, కుంభరాశిలోకి ప్రవేశించడము లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని రాశుల వారు కూడా కామన్గా పాటించవలసినటువంటి రెమెడీస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి సాధారణంగా శని బాగోలేకుంటే జరిగేటువంటి నష్టములు ఏమిటో ముందు చెబుతాను. చాలా రాశుల వారికి అర్ధాష్టమ, అష్టమ శని ప్రభావాల వల్ల చాలా రకాలైనటువంటి
ఆపరేషన్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, సర్జరీలు కానీ, లేదా ఏవైనా సరే ఇనుముతో కూడినటువంటి ప్రమాదాలు కానీ, అగ్నితో కూడిన ప్రమాదాలు కానీ, అలాగే మనకి కరెంటుతో కలిగినటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ అన్ని రాసుల వారు, ఈ ఒక్క రాశి వారే కాకుండా అన్ని రాసుల వారు కూడా పాటించవచ్చు. అదేమిటంటే మనకి శనికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా శనికి సంబంధించిన రెమెడీసే ఉంటాయి. ఈ ఒక్క శని మనల్ని కర్మఫలదాతగా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. అయితే మీ తల్లిగారిని కూర్చోబెట్టి, తల్లిగారు ముత్తైదువులైనా, గంగా భాగీరథి సమానురాలైనా పర్వాలేదు, ఆమెను కూర్చుండబెట్టి ఒక బేసన్ నిండా కూడా పుట్టమన్ను లేదా ఎర్రమన్ను పోసి దాంట్లో మీ తల్లిగారి యొక్క పాదాలు పెట్టి శుభ్రంగా మట్టి మొత్తాన్ని కూడా పాదాలకు రాసి కాళ్ళు కడిగి ఆ తర్వాతకి అమ్మగారిని పక్కకు వెళ్ళమని చెప్పి నీళ్లు మొత్తం కూడా వంపి ఆ మట్టి మొత్తాన్ని కూడా మీరు ఎండబెట్టేసి ఒక జల్లెడ తీసుకొని, మనం మెరుపు కాగితం అంటే చాలా సన్నటి మట్టిగా మనం దాన్ని జల్లెడ పట్టాలి. వాటిని ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే అందరూ పంచుకొని ఆ మట్టిని రోజు కూడా చేతిలో వేసుకొని కొంచెం అంత సంపెంగ నూనె లేదా ఆవు నెయ్యి ఇలాంటి పదార్థాలు తీసుకొని బొట్టుగా ఫస్ట్ ధరించి గంధంలాగా తర్వాతకి బొట్టు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ప్రభావాలు అన్నీ కూడా పోతాయి. తల్లి పాదాల దగ్గర మట్టి పెట్టేసుకుంటే శని దోషాలు పోతాయంటే, చిన్నప్పుడు మనం స్నానం ఆచరించేప్పుడు తల్లులందరూ కూడా వాళ్ళ పాదాలకున్న మట్టిని తీసి బొట్టుగా పెడతారు. ఎందుకంటే బాలారిష్ట, జాతకారిష్ట దోషములు ఏమున్నా పోవాలి అనేటువంటి దాని యొక్క ఉద్దేశం. అయితే ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి వారికి కూడా వర్తిస్తుంది. ఇంకొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఏమిటంటే గుడ్డి వారికి కానీ లేదా అనాథ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఏదైనా సరే ఒక అకేషన్ జరుగుతున్నప్పుడు వారికి భోజనాదులు పెట్టించండి. ఎందుకంటే చిన్న పిల్లవాడైనటువంటి శనిని 300 కాంతి సంవత్సరాల దూరంలో విడిచేస్తే గుడ్డివాడిగా అనాథగా 300 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. కాబట్టి గుడ్డివారికి కానీ అనాథ పిల్లలకి ఎవరైనా సహాయం చేస్తే ఆయన చాలా సంతృష్టి చెందుతాడు. ఇక ప్రత్యేకంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే శనికి తైలాభిషేకము, తిల అభిషేకం చేయడం మంచిది. ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శని విగ్రహాన్ని తాకరాదు. ఎందుకనేటువంటిది ఇదే మన ఛానల్లో ఇంతకు ముందే నేను శనికి సంబంధించి చెప్పిన వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. జ్యేష్ఠాదేవి యొక్క శాపం ఉండడం వల్ల ఆడవాళ్ళు ఎవరు తాకినా వారి యొక్క శని ప్రభావం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఆ యొక్క శనేశ్వరుడికి మొదలు కొంచెం నూనె పోసి తర్వాతకి నువ్వులు ఎన్ని తెస్తే అన్ని వేసేసి దానిపైనుంచి మళ్ళీ నూనె పోసి అలా ధారగా జారడంతో జాతకరీత్యా ఉన్నటువంటి శని దోషములు పోయే అవకాశం మెండుగా ఉన్నాయి. ఇవి చలికాలం కదండి, కాబట్టి ఎవరైనా సరే చలితో వణుకుతున్నటువంటి వారికి దుప్పట్లు దానం చేయడం వల్ల అపమృత్యు భయం, అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోవాల్సినటువంటిది ఏమైనా జాతకంలో ఉన్నా సరే వాటిని తప్పించేటువంటి వాడు శని. అలాగే ఏదైనా సరే ఇనుము దానం చేయాలంటే బ్రాహ్మణులకే ఇవ్వాలని ఏం లేదు. వీలైనంత వరకు ఎక్కడైనా దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ ఇనుము దానం చేయండి. ఎక్కడైనా దేవాలయంలో నూనె లేకుండా దీపం పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉన్న దేవాలయాల్లో నూనె దానం చేయండి. ఇలాంటివి చేయడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ, అష్టమ శని దోషాల నుండి అందరూ కూడా దూరం అవుతారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ కూడా పఠనం చేయవచ్చు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు శనివారాలు పఠనం చేయండి. మనకు శని చాలీసా అని ఉంటుంది. ఆ శని చాలీసా చదవడం వల్ల కూడా కాస్త మీ జాతకరీత్యా ఏవైనా శని నీచంలో ఉంటే స్వస్థత చెందుతారు. ఇక శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. ఈ మంత్రం చెబుతూ ప్రదక్షిణాలు చేయాలి. 20 ప్రదక్షిణాలు శనివారం నాడు చేయాలి. మరొకసారి చెప్తున్నాను. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణపీడోపశాంతయే. శని ప్రాణాన్ని విసిగిస్తాడు తప్ప ఎటువంటి అపాయం కలిగించడు. వీడు శనిలా దాపురించాడు, శనిగాడు అనేటువంటి మాటలు మాట్లాడడం వల్ల దోషం మనం ఇంకా మూటగట్టుకుంటాం. వీలైనంత వరకు ఈ మంత్రాలు మీకు డిస్ప్లే అయ్యేటట్టుగా కూడా ఛానల్ వాళ్ళతో మాట్లాడి నేనే స్వయంగా పంపించి మీ అందరికీ తెలిసేటట్టు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.